స్టూడెంట్స్, ఈరోజు ప్రీవియస్ పేపర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందామా తెలుగువి. అందులో మొదటి ప్రశ్న, పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెర్చేది అంటున్నారు. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి గాలిపటం, బెల్లం లడ్డు, నేరేడు పండు, కాకరకాయ. పసిడి ఛాయలో మిసమిసలాడేది అది ఏంటి అంటే బెల్లం లడ్డు ఉంది. చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి ఏంటి అంటే చీమలు. దేశము కాపాడిన వీరులు ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం దేశమును కాపాడిన వీరులు. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం అరక. పాడు కరవులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు. ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది. దేనికి అంటే వర్షాలకి ఉద్దేశించబడింది అన్నమాట. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిని పెట్టు జాతీయానికి అర్థం ఏంటి అంటే దానికి సరైన సమాధానం చెప్పిన మాట వినకపోవడం, పట్టించుకోకపోవడం. ఈ కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది. దీనికి సరైన సమాధానం అవ్వ శిష్యులకు ఏమిచ్చింది? నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైనదని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ముందు నాట్లు వేస్తారు, తర్వాత కలుపు తీస్తారు, తర్వాత నూర్పిడి, తర్వాతే ధాన్యం వస్తుంది. దానికి సరైన సమాధానం 2. ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లలో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం సామాజిక స్పృహ. విహగము అనగా ఏంటి అంటే ఆకాశంలో పోవునది. ఇది ఇలా జరిగింది అనే చెప్పే సాహిత్య ప్రక్రియ. దానికి ఇతిహాసం సరైన సమాధానం అన్నమాట. శ్రీరామ పదం యొక్క గణం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం మగణము. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం 3 నార్ల వెంకటేశ్వరరావు. భ్రమరం అనగా అర్థం 9 అండి. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటున్నారు. అరణ్యం అంటే అడవి. అడవిలో కూడా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దానికి సరైన సమాధానం విపినం కూడా అంటారనమాట. భాష ఔన్నత్యం పదాన్ని విడదీయగా
వచ్చిన రూపం ఏంటి అంటున్నారు. భాష ప్లస్ ఔన్నత్యం, భాషౌన్నత్యం, అదే సరైన సమాధానం. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం బుర్ర కదండి. షడ్రుచులు సమాసం పేరేంటి అంటున్నారు. షడ్ ప్లస్ రుచులు, షడ్రుచులు, దాని యొక్క సమాసం ద్విగు సమాసం. మాట్లాడే భాషకు మరొక పేరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వాగ్రూప భాష. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది ఎవరు అంటున్నారు. దీనికి మనందరికీ సమాధానం తెలుసు, మొల్ల గారు, ఆతుకూరి మొల్ల. ఈ కింది గద్యాన్ని చదివి 51, 52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అంటున్నారు. విభిన్న ఆకృతులలో, ఆకట్టుకునే రంగులలో చూడముచ్చటగా ఉండే కొయ్య బొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి కొయ్య బొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలను తయారు చేస్తున్నారు. స్థానికంగా దొరికే కొమ్మర పొనికి చెక్కతో రూపొందించి బొమ్మల్లో సహజత్వం ముట్టిపడుతుంది. కొండపల్లి కొయ్య బొమ్మలు ఏ చెక్కతో తయారు చేస్తారు అనేదానికి ఇక్కడ ఆల్రెడీ పైన ఉంది కదండి, కొమ్మరపోని చెక్కతో రూపొందిస్తారు అని. ఇక్కడ చూడండి, కొమ్మరపోని చెక్క, ఇదే సరైన సమాధానం. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న దాన్ని అని అర్థం నిచ్చే పదం ఏంటి అంటున్నారు. వంశపారంపర్యం, తరతరాల నుంచి వస్తే దాన్ని వంశపారంపర్యంగా వస్తుంది అని అంటారు. తర్వాత కింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అంటున్నారు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును జనులైన వారిని కడకువ వినయమును ఇమెచ్చు తెచ్చు నుర్వినాథ అని అంటున్నారు. ధనం, విద్య, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి దుర్మతులకు. సజ్జనులకు అణుకువ వినయం కలిగించేవి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం విద్య, వంశం, ధనం. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం అనేది ఏమంటారు అంటున్నారు. దానికి మౌన పఠనం సరైన సమాధానం. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళికను ఏమంటారంటే దానికి సరైన సమాధానం వచ్చేసేసి వార్షిక ప్రణాళిక. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. ఏం చేస్తే పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారని ఉపాధ్యాయునికి తెలుస్తుంది అంటే దానికి సరైన సమాధానం మూల్యాంకనం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష నిర్వహించిన వారు ఎవరు అంటే హాకెట్. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏంటి అంటే బోధనోపకరణాలు. వక్తృత్వం అనగా అంటే ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం మాట్లాడడం. ఇవండి ఈరోజు మనం తెలుగు బిట్స్ నేర్చుకుంటున్నవి.